సాయి కృష్ణ బ్రతికున్నాడా చనిపోయాడా అన్నది పోలీసులు ప్రభుత్వం ఇప్పటివరకు అఫీషియల్గా అధికారికంగా ఎక్కడా స్పందించలేదు. రకరకాలుగా మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ కొందరు ప్రముఖులు మాట్లాడిన మాటలు తప్పితే. కానీ ఫస్ట్ టైం నాగరాజును అరెస్ట్ చేసిన తర్వాత విచారణ సంస్థ సిట్ తన రిమాండ్ రిపోర్ట్లో, కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో ఇట్స్ అన్ అఫీషియల్, సాయి కృష్ణను చంపేశారు అంటే ఒకవైపు ఒక రకంగా చెప్పాలంటే పోలీసుల వైపు నుంచి, ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన మొదటి అధికారిక ప్రకటన, చంపేశారు. చాలా సంచలనమైన విషయాలు రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచింది. మే 6వ తేదీన మార్కాపురం నుంచి సాయికృష్ణను తీసుకొచ్చే టాస్క్ ఫోర్స్ అదే ఆ రోజు పోలీసులకు అప్పగించారు, కృష్ణలంక పోలీసులకి. అండ్ సాయికృష్ణను స్టేషన్లో చూశాను అని చెప్పి ఒక ఎస్ఐ వాంగ్మూలం ఇచ్చారు. సాయికృష్ణ మృతదేహాన్ని కూడా చూశానని చెప్పి ఒక ఎస్ఐ వాంగ్మూలం ఇచ్చాడు. ఆ తర్వాత సాయికృష్ణ బాడీని ఏం చేశారని తెలియడం లేదు. నాగరాజు సమాధానం చెప్పడం లేదు. ఎందుకు చంపాడో చెప్పలేదు, ఈ బాడీని ఏం చేశారో చెప్పలేదు. అండ్ మే 1 నుంచి జూన్ 1 వరకు మొత్తం సీసీటీవీ ఫుటేజే లేదు. ఈ అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకాలి. కానీ నాగరాజు మౌనంగా ఉన్నారు. సిఐ నాగరాజు మౌనంగా ఉన్నారు. ఇవన్నీ విచారణలో తెలుసుకోవాల్సి ఉంది అని చెప్పి కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఇది ఒక మామూలు హత్య కాదు. నిర్బంధించారు, హైకోర్టును తప్పుదోవ పట్టించారు, కోర్టును తప్పుదోవ పట్టించారు, హింసించి హత్య చేశారు, బాడీని మాయం చేశారు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంది, పోలీసులు అదుపులోకి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా కోర్టు ముందు ప్రవేశపెట్టాలి, అది చేయలేదు. దాదాపు ఎన్ని వయలేషన్స్ ఉంటే అన్ని వయలేషన్స్ క్రూరాతి క్రూరంగా ప్రవర్తించారు అని చెప్పి కూడా సిట్ తన రిమాండ్ రిపోర్ట్లో అయితే చెప్పింది. వెరసి మొత్తానికి చంపేశారు, బాడీ ఏం చేశారో తెలియదు. అంటే ఒక పోలీస్ స్టేషనే మాఫియా కేంద్రంగా పనిచేస్తే ఎట్లుంటుందో అంతకుమించి దారుణంగా. కనీసం ఆ మాఫియా వాళ్ళని అప్పుడప్పుడు కాసింతైనా కనుక ఇదంతా గమనిస్తే రవ్వంతైనా హ్యుమానిటీ చూపుతారేమో, రవ్వంతైనా. కానీ వీళ్ళు చూడు, హింసించడం, చంపేసి బాడీ లేకుండా చేయడం, సీసీటీవీ ఫుటేజ్ మాయం చేయడం, కోర్టులను మోసం చేయడం, ఇటువంటి వాళ్ళకు విధించే శిక్ష మామూలుగా ఉండకూడదు. సీరియస్లీ సిస్టాన్ని అపహాస్యం చేసి వీళ్ళకి ఇచ్చినటువంటి అధికారాన్ని దారుణంగా మిస్యూజ్ చేసి ఎంత క్రూరం, ఎంత ఘోరం, ఎంత రాక్షసత్వం. మరణి పాసుగుల చూడాలి దీన్ని మళ్ళీ. అసలు ఏం జరుగుతుంది? ఇది చాలా దేశంలో ఒక మైలురాయిగా నిలిచిపోవాలి. ఈ కేసులో తీర్పు అట్లా ఉండాలి.